బగీ అయితే చాలా కోపంగా స్కూల్ నుంచి అయితే వచ్చేసి తన బ్యాగునైతే సోఫాలో ఇసిరివేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య, వాళ్ళ నానమ్మ అయితే "ఎందుకు బగీ స్కూల్ బ్యాగును అట్లా ఇసిరివేస్తున్నావు నువ్వు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. బగీ మాత్రం చాలా కోపంగా అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయి చూస్తూ ఉంటాడు. అక్కడికి వాళ్ళ అత్తయ్య చంద్రముఖి వచ్చి బ బ బగీతోటి ఈ విధంగా అంటూ ఉంటుంది. "ఎందుకు బగీ నువ్వు అంత కోపంగా ఉన్నావు? పుస్తకాలు అట్లా ఇసిరేయొచ్చా?" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఎందుకంటే అత్తయ్య మమ్మీ ఆ శుభ్రాన్ని నా స్కూల్లోనే జాయిన్ చేసింది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాట అనగానే ఒక్కసారిగా చంద్రముఖి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి శుభ్రాని నీ స్కూల్లో జాయిన్ చేసిందా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అవును అత్తయ్య, శుభ్రాని నా స్కూల్లోనే జాయిన్ చేసింది. శుభ్ర అంటేనే నాకు చాలా కోపం, అలాంటిది నా స్కూల్లో జాయిన్ చేసింది మమ్మీ, కోపం రాదా అంటూ ఉంటాడు. ఇక శరత్ అయితే జాహ్నవితోటి జాను నువ్వు బగ్గి స్కూల్లో జాయిన్ చేసావా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అవునండి అని చెప్పగానే నీకేమైందిరా, నువ్వు శుభ్రాన్ని జాయిన్ చేస్తే నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళవు అంటే నేను వెళ్ళను, శుభ్ర వెళ్ళిన స్కూల్కి నేనైతే వెళ్ళను అని చెప్పనని కోపంగా వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోజైతే బగి కనిపించకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ అత్తయ్య మామయ్యని కూడా బగి మీ దగ్గర ఉన్నారా అని చెప్పనైతే అంటూ లేదమ్మా అనగానే వాళ్ళ తాతయ్య, శరత్తు, జాహ్నవి వీళ్ళందరూ అయితే బగి ఎక్కడికి వెళ్ళావు నాన్న అని చెప్పనైతే వెతుకుతూ ఉంటాడు. జాహ్నవి కూడా బగి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది.